సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణతో కలిసి సిద్దిపేట ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే సిద్దిపేట మున్సిపల్ పరిధి 1వ వార్డు లింగారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి పనులను కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ పార్లమెంట్ గా మాట్లాడుతూ ప్రజలకు న్యాయం చేయాలి, కాన్స్టిట్యూషన్ ని దాన్ని భద్రతగా పెట్టాలి, దాన్ని టింకర్ చేయొద్దు, దాని వ్యతిరేకంగా ఏం చేయొద్దు అని చెప్పి ఒక మారల్ స్టాండ్ వారు తీసుకోవడం జరిగింది. అణిచివేతన ప్రజలందరికీ కూడా వారికి ఏదో ఒక చోటు కల్పించాలని చెప్పి రాహుల్ గాంధీ గారికి తపన ఉంది. మొన్న రాహుల్ గాంధీ గారితో మాట్లాడినప్పుడు వారు ఇదే చెప్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన వైట్ కాలర్ జాబ్స్ పోతున్నాయి. మన దేశంలో మనము ఈ బ్లూ కాలర్ జాబ్స్ దీనిపైన దృష్టి పెట్టాలి, సరిగా ట్రైనింగ్ చేయాలి. మీరు తెలంగాణలో ఏదైతే గిగ్ వర్కర్స్ యాక్ట్, మినిమం వేజెస్ మీరు పాస్ చేసినారో చాలా సంతోషమైన విషయము. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కూడా మీ ముఖ్యమంత్రి గారు ఏదైతే చొరవ తీసుకున్నారో ఈ 120 టెక్నాలజీ సెంటర్స్ స్థాపించడంలో ప్రజలకు ఒక మంచి అవకాశం ఉంది. వీళ్ళందరికీ ట్రైన్ చేసి వీళ్ళందరినీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మీరు ఇంకెక్కువ ప్రయత్నం చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా మాకు సూచన ఇవ్వడం జరిగింది.